అండి. నా పేరు డాక్టర్ భాస్కర్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరో ఆంకాలజిస్ట్. మనం ఈరోజు శివాంష్ యొక్క ఆపరేషన్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. తన వయసు 1.5 year. తనకి ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు, బాగా ఏడుస్తున్నారు, యూరిన్ తక్కువ వస్తుందని చెప్పి తీసుకొచ్చారు. అప్పుడు మనము స్కాన్ చేసి అండ్ సిటీ స్కాన్లో చూసి మనకి స్టోన్స్ ఉన్నాయని డయాగ్నోస్ చేశాము. తనకి రైట్ సైడ్ కిడ్నీలో ఒక స్టోన్, యూరెటర్లో 2 స్టోన్స్ అండ్ లెఫ్ట్ సైడ్ యూరెటర్లో కూడా ఇంకో స్టోన్ ఉందని మనం డయాగ్నోస్ చేస్తాము. డయాగ్నోస్ చేసేసి అప్పుడు తనకి ఫస్ట్ వచ్చినప్పుడు క్రియాటినిన్ 2 ఉండే, తర్వాత ఇన్ఫెక్షన్ కూడా 14,000 కౌంట్ ఉంది. సో మనం ఫస్ట్ స్టంట్స్ వేసాము, 2 సైడ్లు కిడ్నీలో స్టంట్స్ వేసాము. స్టంట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 weeks వెయిట్ చేసేసి 2 సైడ్లో మనము స్టోన్స్ అనేవి క్లియర్ చేసాము. క్లియర్ చేసినాక ఇప్పుడు ఈరోజు మనము అతనికి 2 స్టంట్స్ అనేవి కూడా రిమూవ్ చేశాము. తను ఇప్పుడు ఈజ్ ఫైన్, తను బాగా రికవర్ అయ్యారు. సో పిల్లల్లో ఈ వయసులో కూడా అంటే 1.5 year పిల్లోడికి కూడా 4 స్టోన్స్ అని రావడము, దానికి కారణాలు చాలా ఉన్నాయి. సో అందులో మనము వర్కప్ చేసుకోవాలి, స్టోన్ వర్కప్ కానీ బ్లడ్ వర్కప్ కానీ చేసుకొని ఎందుకు స్టోన్స్ వస్తున్నాయి, ఏం ప్రాబ్లం ఉంది, బేసిక్ ప్రాబ్లం ఏందని కనుక్కోవాలి. సో చిన్నపిల్లలలో స్టోన్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళ వాటర్ అడక్వేట్గా ఇవ్వడము, మంచిగా వాటర్ తగినంత ఇవ్వడము, న్యాచురల్ ప్రోటీన్ ఎక్కువగా ఇవ్వడము, కూరగాయలు పండ్లు అన్నీ తినబెట్టడం అండ్ యానిమల్ ప్రోటీన్ తగ్గించడం అనేది మనం గమనించాల్సిందిగా మనకి